కోసం ఎవరో కొంతమంది వ్యక్తుల కోసం, తనకు సంబంధించిన వ్యక్తుల కోసం. విశాఖపట్నంలో ఏం జరుగుతుందో తెలుసు. ఈరోజు అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగటం లేదు. వీళ్ళు అనుకున్న లక్షల కోట్లు అభివృద్ధి ఎక్కడ ఎవరు రావట్లేదు. వీటన్నిటిని చూసి ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని అసహ్యించుకుంటున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు తన మీద కుట్రపూరితంగా కాంగ్రెస్తో మిలాఖత్తై ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎంచుకున్నటువంటి ఒక మార్గం జగన్ని 16 నెలలు జైల్లో పెట్టారు. 16 నెలలు జైల్లో పెట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒక పెనుఊపినిగా బయలుదేరినటువంటి ప్రజా ఉద్యమం సంగతి మీకు తెలుసు. 2019కి అది జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వంలోకి తీసుకొచ్చి అత్యధిక సీట్లతోటి తను ఇచ్చినటువంటి ప్రజా పరిపాలన ప్రజారంజకంగా ఏ విధంగా సాగిందో కూడా తెలుసు. 24లో అనేకమైనటువంటి ఒడుదులు ఉన్నప్పుడు కూడా కూటమి కుట్రల్ని ఎదుర్కొని మేము ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఏమాత్రం ప్రతిపక్ష నాయకుడికి ప్రజల నుంచి ఆమోదం కానీ ఆదరణ కానీ తగ్గలేదనే దానికి ఈరోజు పొరుగు రాష్ట్రం